నా దృఢ నమ్మకం నాకు జరిగినాయి. అందుకొరకనే భగవంతుని దగ్గర ఎవరు బాధపడ్డా కానీ భగవంతుడు మీకు దర్శనం ఇయ్యడు, ఆ బాధలను ఇంకా ఎక్కువ పెంచాడు. పెళ్లి కాని వాళ్ళు వస్తున్నారు చాలామంది, సంతానం కాని వాళ్ళు వస్తున్నారు చాలామంది, నొప్పుల వాళ్ళు అదిగా ఎక్కనే లేదు. ఈ 20వ సంవత్సరం వచ్చింది కనీసం ఒక 30-40 వేల మంది నొప్పులోనే వచ్చారు. అందులోకెళ్ళి ఒక 10-20 మందికి అయితే నొప్పులు అయితే మొదలే లేవు. అలా మళ్ళీ నాతో చెప్తే నేనే పరిశాలు పడుతున్నా. అరే పరమాత్మ, నేను నీ దగ్గర 24 గంటలు ఉంటే నా నొప్పిని మాయం చేస్తావు. వాళ్ళు ఎన్నడో ఒకనాడు వచ్చి ఇది కత్తి కట్టబోతే ఆ నొప్పి మాయం చేస్తున్నాను. నేనే పరమాత్మని వేడుకుంటున్నాను. సరే, సంతోషం. ఇక్కడ ఏం పవర్ ఉందో నాకు తెలియదు. వాస్తవంగా నేను ఒక దేవుని దొంగను. నేను పూజలు చేయను. దీపం ముట్టించడం చూస్తే నాకు సామాన్యమైన కోపం వస్తుంది లోపల నుంచి. ఒక్క పొద్దున్నదని చూస్తే ఇక చెప్పదు కానీ అంత కోపం వస్తుంది. దొడ్డు కాని వాళ్ళు దొడ్డు అవుతారు ఒక్క పొద్దుంటే. దొడ్డు కాని వాళ్ళు దొడ్డు అవుతారు. నొప్పులు లేని వాళ్ళకు నొప్పులు వస్తాయి. నిన్ననే కావచ్చు మా గ్రూప్లో పరమాత్ముని గ్రూప్లో ఎవరు పెట్టారు పుణ్యాస్తులు. కొన్ని మంచి ముచ్చట్లు జరుగుతుంది. ఫ్యాను గాలి స్పీడ్గా పెట్టుకుంటే నొప్పులు తప్పాయని పెట్టింది. ఇది వాస్తవం. ఏసీలో కూర్చున్నా నొప్పులు తప్పాయని పెట్టింది. ఇది వాస్తవం. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినా నొప్పులు తప్పాయని పెట్టింది. ఇది అన్నీ పోవాలంటే మళ్ళీ ఉడుకు నీళ్ళు తాగాలి అని పెట్టినారు. అయితే వాళ్ళకే అట్లా జ్ఞానం ఎవరో ఎంత జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉంటే పుణ్యం వస్తుంది. నా దగ్గరనే నాకే తెలివి ఉందని బోర్డరువా చూపెట్టిన వాళ్ళకు పాపం జరుగుతుంది. ఏమో చెప్తే పాపాలు కావు. దేవుడు దేవత అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఎంత మంచిగా చూసుకున్నాడు. ఏ ఫోటోలో చూసినా కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాలు ఒప్పుకుంటూనే కూర్చుంటుంది. ఇక ఇప్పటి పిల్లల్ని అడిగితే వాని కాలు నేనెందుకు వస్తాలే అని నాతోనే చెప్తుంది. మరి వాని కాలు ఒప్పుకుంది కానీ అరే నీ కాలు నువ్వని ఒప్పుకొని మంచిగా నిలబడు, కాళ్ళ మీద నీ కాళ్ళ మీద నీవు నిలబడు, నాకు నొప్పులు ఎందుకు అంటున్నావు? నీ కాలు నువ్వని ఒప్పుకో, నొప్పులు ఉండయి. మంచిగా ఉడుకు నీళ్ళు తాగు, తులసి టీ తాగు, ఇంత ఉప్పు వారేసుకొని నిమ్మకాయ పిండుకొని వేడి వచ్చని నీటిలో తాగుండి, మీకు నొప్పులు ఉండయి. తులసాకు బెల్లం చేపత్త వేసుకొని మంచి టీ తాగుండి అందరూ, మీకు విపరీత